నా పేరు శ్రీవంశీ. శ్రీ సమ్మక్క సారలమ్మ టెంపుల్ దేవస్థానం, లింగంపల్లి, చిలుకూరుగుట్ట, జనగాం జిల్లా. ఇక్కడ జాతర 21 నుంచి 24 తారీఖు వరకు జాతర జరుగుతుంది. ఈ జాతరకు 2 లక్షల నుంచి 3 లక్షల మంది వస్తారని మా అంచనా. దాని ప్రకారం దానికి తగ్గట్టు జాతర ఏర్పాట్లు జరుగుతున్నాయి. లైటింగ్ కానీ, పెయింటింగ్ కానీ, వాటర్ ఫెసిలిటీ, మన శానిటైజర్ తదితర అన్ని దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులు 3 నుంచి 4 లక్షలకు అంచనా వేస్తున్న 4 రోజుల వరకు. వాళ్ళకు పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2-3 ప్లేసెస్ చూసాం మనం. పోలీసు వాళ్ళ నుంచి కోఆర్డినేట్ చేసుకొని అవి కూడా ప్లేసెస్ 2-3 రోజుల్లో ఐడెంటిఫై చేసి దాన్ని కూడా మొత్తం క్లియర్ చేస్తాం. పార్కింగ్ జాతర 4 days అండి, 4 to 5 days, 21 నుంచి 24th వరకు. మళ్ళీ 25th సండే అవుతుంది కదా, పబ్లిక్ వస్తారని మేము అనుకుంటున్నాం. షాపులు టెండర్స్ చేసాము. వాళ్ళకు కూడా దాదాపు అన్నీ అరేంజ్మెంట్ చేస్తున్నాం. వాళ్ళకు కావాల్సిన చడగలు, పందిళ్ళు అవి కూడా. లింగంపల్లి సమ్మక్క సారలమ్మ జాతర మినీ మేడారం అని మన ఇది జనగాం డిస్టిక్లోనే పేరుగాంచిన అమ్మవారు. ఈ 30 సంవత్సరాల కాంచెలి మనము ఈ జాతర జరుపుకుంటున్నాము. ఈరోజు బుధవారం రోజు అదే పందిని ఇది కార్యక్రమం ఉంటుంది, అది స్టార్ట్ చేసినాం. రోజుకు లెక్క చెప్పాలంటే లక్షలాది మంది వస్తారు. బుధవారం రోజు నుండి ఈ వారం మళ్ళీ వారం రోజు నుండి 21 నుండి స్టార్టు. 21, 22, 23 రోజు అమ్మవారు వస్తుంది. ఆ రోజు వరకు ఒక 3 లక్షల నుండి 4 లక్షల మంది భక్తులు వస్తారు. ఈ జాతర సందర్భంగా ప్రతి ఒక్కరు లక్షలాది మంది వచ్చిన భక్తులు కోరుకున్న కోరికలు కానీ, మొక్కిన మొక్కులు కానీ అన్నీ తీరుస్తాయి. ప్రతి ఒక్క గ్రామం నుండి పైన సిద్దిపేట కానీ, గజ్జివెల్లి నుంచి వెళ్ళి ప్రతి ఒక్క హైదరాబాద్ నుండి దూర ప్రాంతాల నుండి ఇక్కడికి లింగంపల్లి సమ్మక్క సారలమ్మ దగ్గరికి వచ్చి భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కలిగించి భక్తులకు ఆరోగ్య రీతిలో కానీ, రక్షణ కానీ, పోలీస్ సిబ్బంది కానీ, మేము ఇక్కడ వాలంటీర్స్ కానీ, యూత్ కానీ అందరం సహకరించి భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారు దర్శించి మళ్ళీ ఎలా వచ్చిన భక్తులు వాళ్ళని పంపించడం మా బాధ్యత. ఈ లింగంపల్లి సమ్మక్క సారలమ్మ చైర్మన్ ఎండోమెంటు కండ్లకోలు బాలరాజు.